దేవుని నమ్ముకుని వారు ధన్యులు. నిజమే ప్రియులారా, మరి దేవుడు అనగానే మనం ఎవరికి కూడా చూడలేదు, వినలేదు, స్పర్శించలేదు. నేను ఎలా నమ్ముకోవాలా అని చాలామంది అంటారు. నిజమే ప్రియులారా, నమ్ముకొనుట అంటే విశ్వసించుట, నమ్ముకోవటం. మరి బైబిల్ ఏమంటుందంటే దేవుని నమ్ముకుని వారు ధన్యులు. నిజ దేవుణ్ణి మనం తెలుసుకొని నమ్ముకున్నట్లయితే ధన్యులని దేవుని యొక్క వాక్యం అంటుంది. సహజంగా దేన్నైనా కానీ మనం న్యాచురల్గా ఈ ఫిజికల్ రేమ్లో అనగా శరీర లోకంలో దేన్నైనా కానీ చూస్తే కానీ నమ్మం. చూడకుండా అది లేదు అంటాం, దాన్ని విశ్వసించాం. కానీ చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మే విషయాన్ని ఏమంటారంటే ధన్యులు అంటారు. అంటే చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలాగే దేవుని నమ్ముకున్నవారు ఎవరంట ధన్యులని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మరి మీ జీవితంలో ప్రభువైన యేసుని విశ్వసించినట్లయితే, నమ్ముకున్నట్లయితే, మీ హృదయంలో స్వీకరించినట్లయితే రక్షకుడుగా, ప్రభువుగా, నిజ దేవుడుగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే నిజమే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ధన్యులు పిల్లలరా. ఎందుకంటే ఈ లోకాన్ని, మన జీవితాన్ని రక్షించడం కొరకే, అనగా మన పాపాలు తీసివేసి మన రోగాలు స్వస్థపరిచి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి భూమి మీదకి వచ్చినట్లుగా, అంటే దేవుడి శరీర రీతిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఈ ప్రభుని, ఈ నిజ దేవుని నమ్ముకుంటావో, నీ కుటుంబీకులు నమ్ముకుంటారో ధన్యులు ప్రియులరా. ఈ వాక్యాన్ని చూద్దాము. ఇర్మియా గ్రంథం 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. నిజమే, మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, నమ్ముకున్నవారు, ఈ ప్రభుని కలిగిన వారు ఎన్నడూ చెడిపోరు, ఎన్నడూ ఓటమి పాలు కారు, అపజయం పాలు కారు. వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. ఈ భూమి మీదే కాదు, ఈ లోకపరమే కాదు, ఈ లోకాన్ని విడిచినాక మరొక దేశం, మరొక లోకం, పరలోకం అనేది నిత్య జీవం ఉన్నదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అది ఇక్కడ చూస్తే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడంట. మరి ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్ముకుంటావో నీ జీవితంలో ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. మరి దేవుని కాని దానిని నమ్ముకున్నావనుకో, నేను నమ్ముకున్నా బ్రదర్ అన్నా, నిజమైన దానిని నువ్వు నమ్ముకున్నా అక్కడ నీకు ఆశ్రయం అనేది దొరకదు, అక్కడ నీకు ఆదరణ కలగదు, నెమ్మది కలగదు. కానీ ఎప్పుడైతే నిజమైన దేవుని గుర్తుపట్టి గ్రహించి విశ్వాసము ద్వారా, అనగా చూడకయే, రుచించకయే, అంటే నీ యొక్క ఈ సెన్సెస్లో దేంట్లో కూడా నువ్వు అనుభవించకయే విశ్వాసము ద్వారా నమ్మిన దాన్ని ఏమంటారంటే చూడక నమ్ముతున్నాము కనుక నిజమే ధన్యులమని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రభువుని నమ్ముకున్న మీ జీవితాల్ని అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అవును, ఈ ప్రభువుని నమ్ముకున్నావు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నువ్వు ధన్యుడవే. వాటిలోంచి నేను బయటికి తీసుకొస్తాడు. నాకు తెలిసిన మరి మంచి దైవజనుడు మీరందరూ చూస్తున్నారు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పాస్టర్ క్రిస్ గారు, మరి చాలా బిగ్ చర్చ్, మరి క్రిస్ ఒయాలికం పాస్టర్ క్రిస్ గారు మనందరికీ తెలుసు, మంచి దైవజనుడు. మరి చర్చ్ బాంట్ అయిపోయింది, కాలిపోయింది. మరి కొన్ని వేల లక్షల కోట్ల నిర్మాణముతో నిర్మించిన మందిరము కాలిపోవటం చాలా విచారకరం, చాలా బాధాకరం. మంచి దైవజనుడు, అనేక అద్భుతాలు ఆ స్థలంలో వచ్చి, స్వస్థతలు, మిరాకల్స్, హీలింగ్స్, సైన్స్ అండ్ వండర్స్, లోకమంతా ఆ స్థలము నుంచి దీవించబడటం మనం కన్నులారా చూసాము, చూస్తున్నాము కూడా. మరి ఇటువంటి మంచి దైవజనుడు, ఎంతో ప్రత్యక్షతలు కలిగిన వాడు, తను అంటున్న మాట ఏంటంటే
ఇవన్నీ కలిగినప్పుడు కూడా దీనికంటే మించింది, దీనికంటే గొప్పది, దీనికంటే మహిమ గల సంఘాన్ని, బలమైన సంఘాన్ని దేవుడు నాకు తిరిగి మళ్ళా ఇస్తాడని విశ్వాసం ద్వారా ఏమాత్రం కూడా దిగులు చెందక దేవుని నమ్ముకొని ధైర్యంగా చెబుతున్నాడు. నిజమే ప్రియులారా, మనం కూడా ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి కష్టంలోనైనా, ఇబ్బందులోనైనా, ఈ భూమి మీద కనబడే ప్రతి పరిస్థితుల వైపు చూడక, భయపడక, నమ్ముకున్న మన జీవితాన్ని దేవుడు విడిచిపెట్టక ధన్యులుగానే మారుస్తాడు. కీర్తన గ్రంథం 40:4 గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారనైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అవును, గర్విష్ఠులలాగా వారు త్రోవ విడిచేస్తారు, అబద్ధములు తట్టు తిరుగుతారు. వారినైనను లక్ష్య పెట్టక, అటువంటి వారిని లక్ష్య పెట్టక, ఈ దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిపోయిన వారిని లక్ష్య పెట్టక, అలాగే స్టిల్ నీ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావు, కనిపెడుతున్నావో, అడుగుతున్నావో, ప్రార్థిస్తున్నావో, లక్ష్యం ఉంచుతున్నావో, తనంతట్లో నమ్ముకున్న నీవు నిశ్చయముగా ధన్యుడుగా, ధన్యురాలుగా మారిపోతారు పిల్లరా. అవును, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. ఎందుకంటే ఆయన వారికి సహాయంగా ఉంటాడు, ఆదరిస్తాడు, కష్టములో నెమ్మదిస్తాడు, ప్రతి పరిస్థితులను మార్చివేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఆలస్యమైనా పర్వాలేదు, నువ్వు అనుకుంది కలగకపోయినా కూడా, నష్టపోయినా కూడా, ఇబ్బంది పాలైనా, అలాగే ఈ ప్రభుని కనుక నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నిజమే నువ్వు ధన్యుడు. నీ ప్రతి అప్పు తీర్చబడుతుంది, నీ ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది కలగ చేస్తాడు. 115:9 కీర్తన గ్రంథం. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడము. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడం. నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు సహాయంగా ఉంటాడు, ఆశ్రయంగా కూడా ఉంటాడు పిల్లరా. ఇదే 118 ఒక వచనాన్ని చూసినట్లయితే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎంత చక్కటి మాట. ఇదే కింది వచనాన్ని చూస్తే, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే దేన్ని నమ్మాలా, దేన్ని నమ్ముకోవాలా? ఒకవేళ నీ సొంత బలాన్ని నమ్ముకుంటున్నావా, చదువులు నమ్ముకుంటున్నావా, డబ్బును నమ్ముకుంటున్నావా? రాజులను, మనుషులను, కొంతమంది మనుషులను బట్టి అతిశయపడతారు. నమ్ముకోవద్దని కాదు, రాజు నమ్ముకోవద్దని కాదు, కానీ వారికంటే ముఖ్యంగా ముందుగా దేవుని నమ్మాల. నువ్వు దేవుని నమ్ముకోవాలా. అప్పుడు రాజుల యొక్క ఫేవర్, మనుషుల యొక్క ఫేవర్, అంటే వారి దయ కూడా నీకు అనుగ్రహిస్తాడు. అంటే ముందుగా నువ్వు మనిషిని నమ్ముకుంటే, ముందుగా రాజును నమ్ముకుంటే, రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే, వారు క్షణం మాత్రం ఉండి మరు తర్వాత కనబడ్డ వారిని నమ్ముకునే దానికంటే యుగ యుగములు జీవించే దేవుని నమ్ముకుంటాం ధన్యం. ఇక్కడ అంటాడు యెహోవాను ఆశ్రయించటం మేలు. నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇక్కడ కూడా అదే అంటాడు, రాజులను నమ్ముకుంటా కంటే, అథారిటీస్ లోకములో కనబడే ఏవేవైతే ఉన్నాయో వాటిని నమ్ముకున్నట కంటే ప్రభువుని నమ్ముకుంటాం ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. ఇదే విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 11:28 చూస్తే మీకు అర్థమవుతుంది. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో స్పిరిచువల్గా, ఫైనాన్స్గా, నీ ఆరోగ్యములు అన్నిట్లో కూడా నిన్ను చిగురింప చేస్తాడు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను. కొంతమంది ఏంది, పర్వాలేదు బ్యాలెన్స్ ఉంది, కనుక ఏం అక్కరలేదు, ఎవరు అక్కరలేదు అన్నట్టుగా ఉంటుంది వారి ఫీలింగ్. బయటికి చెప్పకపోయినా, అంటే ధనం మంచిది కాదని కాదు, రాజులు మంచివారని కాదు, మనుషులు అసలే వద్దని కాదు, మనుషులు, రాజులు, ఈ ధనం వీటిని నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారు. కానీ ఈ ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచి ఎవరు కూడా చెడిపోలే, ఎవరు కూడా పాడైపోలే. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారంట. ఒక వ్యక్తి 38 సంవత్సరాలు దేవునికి వాక్యంలో చూస్తే ప్రభుని నమ్ముకున్నాడు, అంటే దేవుని నమ్ముకున్నాడు. 38 సంవత్సరాలు అంటే మాటలు కాదండి. బెతస్తా కోనేటి దగ్గర ప్రతిరోజు ఎదురు చూసేవాడు,
తనకంటే ముందు వచ్చిన వారు బాగైపోతున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. తన 1 సంవత్సరం అయింది, 2, 3, 10, 20 అలాగ చూసుకుంటూ వెళ్తే 38 లాంగ్ ఇయర్స్ అంట. స్టిల్ అలాగే నమ్ముకున్నాడు. నిజమే, ఒకరోజు ప్రతిసారి కూడా దూతలు వచ్చి పరలోకాన్ని నుంచి వచ్చి నీళ్లను తాకి, ఆ తాకిన నీళ్లను ఎట్టి వ్యాధి గలవాడైనా, యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తే ఎటువంటి వ్యాధి గలవాడైనా నీళ్లను తాకిన వెంటనే దాంట్లో ఉన్న స్వస్థత శక్తి చేత తాకబడగా ప్రతి వ్యక్తి బాగైపోయాడు. వాడు దాన్ని చూస్తూ చింతించలే, కలవరపడలే, బాధపడలే, నాకెందుకు జరగట్లేదని నిరాశపడి ఇంటికి వెళ్ళిపోలే, అక్కడే పడి ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? లాంగ్ ఇయర్స్, 38 సంవత్సరాలు. అలాగే ఒకవేళ నీ జీవితం అలాగే ఉందేమో, చాలా దినాలు బ్రదర్ నేను నమ్ముకున్నా, ఇంకా అప్పు సమస్య తీరుతలే, ఇంకా ఉద్యోగం దొరకలే, ఇంకా వివాహం కాలే, ఇంకా పిల్లలు పుట్టలేదు. మరి పడి ఉన్నాడంట. వాడు అట్లా ఏ స్థితిలో పడి ఉన్నాడు? వాడి కలిగిన వ్యాధిలో, బాధలో పడి ఉన్నాడు. ఒకరోజు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ప్రభు అంటాడు, స్వస్థపడగోరుచున్నావా? వెంటనే అంటాడు, నన్ను ఇందులో తీసుకెళ్ళి దించి, ఆ నీళ్లు తాకినప్పుడు, దూత తాకినప్పుడు, కదిలినప్పుడు నన్ను ఎవరిని వచ్చి అక్కడ తీసుకెళ్ళడానికి ఎవరు కూడా లేరు కనుక ఇలాగే నేనున్నా. ఇప్పుడు లేచి పరిపెత్తుకొని, ప్రభు అంటాడు, లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పగానే వాడు వెంటనే తన పరుపునెత్తుకుని స్వస్థతపడి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నమ్ముకున్నవాడు పాడైపోలే. 38 సంవత్సరాలు నమ్ముకున్నాడు, పడి ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. చుట్టుప్రక్కల అందరూ బాగయ్యారు, తను బాగాలి. ఎంతమంది నిందించవచ్చు, ఎంతమంది బాధించవచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా అని ఉండొచ్చు. అందరూ బాగవుతున్నారు, నువ్వు బాగాట్లేవేంటి, నువ్వు స్వస్థత పొందట్లేవేంటి, ఇంకా నీ బ్రతికింతేనా, దీంతో నిండైపోతుందా అన్నట్టుగా అనేకుల మాటలు అతను ఎంత మాత్రం కూడా వినలే. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతారంట. అవును ప్రియులరా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను. అవును, ప్రభు నమ్ముకున్న నీ జీవితం ధన్యం. ధనాన్ని నమ్ముకుంటలేం, మనకున్న బలాన్ని నమ్ముకుంటలేం, అధికారాలు నమ్ముకుంటలేం, రాజులు నమ్ముకుంటలేం, మనుషులను కూడా నమ్ముకుంటలేం. దేన్ని నమ్ముకుంటున్నాం? చూస్తలేం, దేవుణ్ణి రుచిస్తలేం, వింటలేం, ఒకవేళ స్పర్శించట్లేమేమో. అయినప్పుడు కూడా స్టిల్ ఈ ప్రభునందు గనక విశ్వసించగలిగితే నీవు నేను ధన్యులం ప్రియులరా. అవును, ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయగలడు.